రాధాదేవి తన పాదాలని శ్రీకృష్ణుడికి కూడా చూపించదంట. ఎందుకో మీకు తెలుసా? ఈ చిన్న కథ వింటే మీకు అర్థమవుతుంది. ఒకరోజు రాధాకృష్ణులు నడుచుకుంటూ వెళుతుండగా రాధాదేవి పాదాలకి మట్టంటుకుంటుంది. అది చూసిన శ్రీకృష్ణుడు రాధాదేవిని యమునా నది దగ్గరికి తీసుకువెళ్ళి పాదాలని కడుక్కోమని చెబుతాడు. కానీ రాధాదేవి మాత్రం మాటని దాటేస్తూ తప్పించుకోవాలని చూస్తుంది. శ్రీకృష్ణుడు వదలకపోయేసరికి రాధాదేవి పాదాలని చూపిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ రాధ పాదానికి ఉన్న ఆ మట్టిని చూసి, నువ్వు సాధారణ మట్టి అనుకుంటున్నావు రాధా, కానీ నా రాధ పాదానికి తగిలిన ఆ మట్టి నాకు గోవర్ధన పర్వతం కన్నా గొప్పదని చెప్తాడు. నిజానికి రాధాదేవి పాదముద్రలు ఎక్కడ పడతాయో అక్కడ అష్ట ఐశ్వర్యాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది. అందుకే ఆమె తన పాదాలని రహస్యంగా ఉంచుతుంది. ఈ అద్భుతమైన ప్రేమ కథ మీకు నచ్చినట్టయితే రాధే రాధే అని కమెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి.